కృష్ణా జిల్లా గుడివాడలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల గుడివాడ పట్టణ ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. గుడివాడ ప్రజలకు మంచినీరు అందించేందుకు గతంలో 2 మంచినీటి చెరువులు నిర్మించారు. 63 ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువు, నూతనంగా మరో చెరువు 105 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. కానీ పాత చెరువుకు గండిపడి 3 ఏళ్లు దాటుతున్నా ఇంతవరకు దాన్ని పూడ్చలేదు. కొత్త చెరువు కట్ట సైతం బలహీనంగా ఉంది. చెరువు మరమ్మతులకు ఏటా ₹1 కోటి నిధులు విడుదల చేస్తున్నా 2 చెరువులు మాత్రం మరమ్మతులకు నోచుకోవడం లేదు. 2 చెరువుల్లోనూ నీరు నింపకుండా అధికారులు గాలికి వదిలేశారు. నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గుడివాడ మంచినీటి చెరువుల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడివాడ పట్టణంలో ప్రజలకు మంచినీరు అందించేందుకు అధికార పక్షం సరైన చర్యలు తీసుకోకపోవడంతో గుడివాడ పట్టణ వాసులు గుక్కెడు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. 2 సమ్మర్ వాటర్ చెరువులు ఉన్నా సరే వాటి నిర్వహణను గాలికి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నది 63 ఎకరాల్లో నిర్మించిన ఆ మంచినీటి చెరువు. మరోపక్క దానికి 105 ఎకరాల్లో మంచినీటి చెరువును ఒక 2 చెరువులను కూడా తవ్వించడం జరిగింది. ఈ పాత చెరువు, కొత్త చెరువు మరమ్మతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గుడివాడ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ 2 చెరువులకు సంబంధించి కట్టలు అనేవి బలహీనంగా ఉండడంతో చెరువుల్లో వాటర్ నింపితే కట్టలు కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో మున్సిపల్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నది ఆ కొత్త మంచినీటి చెరువు. దాదాపు 105 ఎకరాల్లో ఈ చెరువుని నిర్మించడం జరిగింది. వేసవి కాలంలో గుడివాడ పట్టణ వాసుల దాహార్తిని తీర్చేందుకు ఈ చెరువులో నీటిని నింపి పంప్ హౌస్ ద్వారా నీటిని క్లీన్ చేసి ఆ విడతల వారీగా గుడివాడ పట్టణ వాసులకు విడుదల చేస్తూ ఉంటారు. గతంలో ప్రతిరోజు కూడా మంచినీళ్ళని విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు రోజు విడిచి రోజు లేకపోతే 2 రోజులకోసారి గుడివాడ పట్టణంలో ప్రజలకు మంచినీరు విడుదల చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఈ మంచినీటి చెరువు నిర్వహణకి ప్రతి సంవత్సరం కూడా ₹1 కోటి గుడివాడ మున్సిపల్ కార్పొరేషన్లో నిధులు విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆ డబ్బులు ఎటు వెళ్తున్నాయనేది కూడా కొంత ప్రశ్నార్థంగా మారింది. ఎందుకంటే వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో మరొక 2 నెలలు వేసవి ఇదే పరిస్థితి ఉండడంతో ప్రజలకు తాగునీటి ఎలాగా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మేము ప్రతిరోజు కూడా మంచినీటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారుగా మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దాదాపు చెరువు అడుక్కి వాటర్ వచ్చేసిన పరిస్థితి. మరి ఈ చెరువుల్ని నింపే అవకాశం ఉందా లేదా అన్నది కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ చెరువు నింపినట్లయితే కట్ట బలహీనంగా ఉండడంతో కట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దాదాపు 3 ఏళ్ల క్రితం పాత చెరువు కట్ట కొట్టుకుపోయింది. ఆ చెరువు కట్టని పునర్నిర్మాణం చేయాల్సిన అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ నిమ్మకి నీరెత్తి వ్యవహరించడంతో ఈ చెరువు కట్ట ధ్వంసపై అలాగే ఉంది. అధికార యంత్రాంగం వీటిని పటిష్టపరచడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గుడివాడ వాసులకు శాపంగా మారింది. ప్రస్తుతం గుడివాడ వాసులు గుక్కెడి నీటి కోసం అల్లాడిపోతున్నారు. చాలా ఏరియాలు దర్యాలపేట కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో గుడివాడలో కూడా రోజు విడిచి రోజు వస్తుంది. మరొక వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు మున్సిపల్ వాటర్ రాకపోవడంతో ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంట్ల మీద ప్రజలు ఆధారపడాల్సిన దుస్థితి అయితే నెలకొంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఏదైతే ఈ పాత చెరువు, కొత్త చెరువు గండ్లుకి సంబంధించి పునర్నిర్మాణం చేయాలి. అలాగే ఈ వాటర్ చెరువులో డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయిన వాటర్ని ఈ వాటర్తో చెరువును నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుడివాడ పట్టణ వాసులకు మంచినీటి అడ్డది లేకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కెమెరామెన్ నాగరాజుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గుడివాడ, కృష్ణా జిల్లా.